వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తాకిడి ఆంధ్రప్రదేశ్లో కొద్ది మేరకు మాత్రమే కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మేఘావృతమై ఉంది. కానీ వర్షపాతం మాత్రం అడపాదడప కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కురుస్తోంది. ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కొన్ని ప్రాంతాల్లోనైనా కురుస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే లోటు వర్షపాతం ఉన్నటువంటి తరుణంలో దాన్ని అధిగమించేందుకు తగ్గట్టుగా ఈ అల్పపీడనం ఉపయోగపడుతుందని రైతాంగం చాలామంది జనాలు ఆశ పెట్టుకుంటే అలాంటి పరిస్థితులన్నీ నీరుగార్చేసేలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఐఎండీకి సంబంధించినటువంటి శాటిలైట్లో ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాలు పూర్తిగా మేఘావృతమై కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ మేఘాల తీవ్రత మనం ప్రస్ఫుటంగా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా వాతావరణం పూర్తిగా మేఘావృతమై ఉండింది. కానీ వర్షాలు మాత్రం చాలా సాధారణమైనటువంటి స్థాయిలోనే కురుస్తున్నాయి. దీంతో అనేక రకాలైనటువంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. వర్షాభావం చాలా తీవ్రంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం ప్రాంతం అంతా పూర్తిగా మేఘావృతమై ఉంది. రాయలసీమలోని కర్నూలు, అదేవిధంగా సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా పూర్తిగా వాతావరణం మేఘావృతమై ఉంది. మేఘాలు కమ్ముకుని ఉన్నప్పటికీ వర్షాలు మాత్రం ఆశించినట్టుగా కురవట్లా. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో లోటు వర్షపాతం పెరుగుతోంది. ఈ లోటు వర్షపాతం కారణంగా అనేక చోట్ల సాగుకి కష్టాలు మొదలైనట్టుగా రైతులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటికే సాధారణ వర్షపాతం కన్నా 26.6% లోటు కనిపిస్తుంది. 26.6% అంటే చాలా పెద్ద స్థాయిలో లోటు వర్షపాతం ఉన్నట్టు. దాదాపుగా సగటున సగం మండలాల వరకు ఈ లోటు వర్షపాతం కనిపిస్తుంది. అత్యధిక మండలాల్లో సాధారణ వర్షపాతం కూడా ఈ ఏడాది నమోదు కాలేదు. మొత్తంగా 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంటే ఇప్పటి వరకు కేవలం 73 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇక లోటు వర్షపాతం వివరాలు కూడా చూడొచ్చు. సగటు కన్నా చాలా తక్కువగా ఈ నెలలో కూడా, జూన్ నెలలో కూడా కావచ్చు, దాదాపుగా లోటు వర్షపాతం ఛాయలు చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. అనేక మండలాల్లో పూర్తిగా మండలాల వారీగా కూడా చూడొచ్చు. శ్రీకాకుళంలో చూస్తే లోటు వర్షపాతం ఉంది, విజయనగరంలో లోటు వర్షపాతం ఉంది. నార్మల్గా ఈ మండలాల్లో చూస్తే ఈ డెఫిసిట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 39%, శ్రీకాకుళంలో 40% లోటు ఉంది, విజయనగరంలో 25% లోటు ఉంది. అదే పార్వతీపురం మన్యంలో 41.9% లోటు వర్షపాతం ఉంది. ఇక అల్లూరు సీతారామరాజులో 49%, అంటే సగం వర్షపాతం మాత్రమే నమోదయ్యింది. పోలవరంలో 34% మైనస్, అదేవిధంగా విశాఖపట్నంలో 50% మైనస్, అనకాపల్లిలో 22% మైనస్, కాకినాడలో 5% మాత్రమే మైనస్. ఇక్కడ నార్మల్. కాకినాడ జిల్లాలో మాత్రం సాధారణ వర్షపాతానికి కేవలం 5 లోపు మాత్రమే ఉంది కాబట్టి సాధారణ వర్షపాతంగా లెక్కిస్తారు. ఇక తర్వాత కోనసీమలో లోటు వర్షపాతం, అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో 44% లోటు వర్షపాతం, వెస్ట్ గోదావరిలో 46% లోటు వర్షపాతం, ఏలూరులో మాత్రం సాధారణ వర్షపాతం దాదాపుగా 6% మాత్రమే లోటు కనిపిస్తుంది. కృష్ణాలో కూడా 3% మాత్రమే లోటు ఉంది, సాధారణ వర్షపాతంగా లెక్కిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం 25% ఎక్సెస్ వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు మనం చూసిన 14 జిల్లాల్లో ఎక్సెస్ వర్షపాతం నమోదైంది కేవలం ఎన్టీఆర్ జిల్లాలో మాత్రమే. గుంటూరు జిల్లాలో 11.4% మాత్రమే లోటు, కాబట్టి దీన్ని నార్మల్గా చూడొచ్చు. ఇక బాపట్ల జిల్లాలో 16.9% మాత్రమే లోటు, దీన్ని కూడా నార్మల్గా చూడొచ్చు. పల్నాడులో 12.1% మాత్రమే ఇక్కడ ఎక్సెస్ వర్షపాతం ఇక్కడ కూడా పల్నాడు జిల్లాలో కూడా కనిపించింది, ఇది నార్మల్. తర్వాత ప్రకాశం జిల్లాలో 25.6% లోటు, ఇది లోటు వర్షపాతం. మార్కాపురంలో 10.1% లోటు అయినప్పుడు కూడా ఇది సాధారణ వర్షపాతంగా భావిస్తారు. పొట్టి శ్రీరాముల్లో కూడా 7.8% లోటు, సాధారణ వర్షపాతం. కర్నూలులో 6.9% సాధారణ వర్షపాతం. ఇక నంద్యాలలో 3.3% సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ కురిసింది, అయినప్పుడు కూడా అది సగటు సాధారణ వర్షపాతంగా భావిస్తారు. అనంతపురంలో కూడా 10.5% ఎక్సెస్ సాధారణ వర్షపాతం. సత్యసాయి జిల్లాలో 12.9 మాత్రమే లోటు, సాధారణ వర్షపాతం. వైఎస్ఆర్ కడపలో 32.2 డెఫిసిట్గా ఉంది. ఇక అన్నమయ్యలో 49% లోటు డెఫిసిట్గా ఉంది. చిత్తూరులో
34.9% లోటు డెఫిసిట్లో ఉంది. తిరుపతిలో 36.8%, ఇది కూడా లోటు వర్షపాతం. అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప వీటితో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, పోలవరం ఈ జిల్లాల్లో లోటు వర్షపాతం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే అటు ఉత్తరాంధ్రలో, ఇటు రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో చాలా తీవ్రమైనటువంటి లోటు వర్షాభావ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రాయలసీమలో కూడా సాధారణ వర్షపాతం నంద్యాల, కర్నూలు, సత్యసాయి ఇలాంటి జిల్లాల్లో కనిపిస్తుంది. ఇక కోస్తాలో కూడా కేవలం ఎన్టీఆర్ జిల్లాలో మినహా మిగిలిన అనేక జిల్లాల్లో ఎక్కడ ఎక్సెస్ కురిసినటువంటి దాఖలాలు లేవు. అంటే జూన్ 1వ తారీఖు నుంచి నైరుతి ఋతుపవనాల సీజన్లో జూలై 5వ తారీఖు వరకు కురిసినటువంటి సగటు వర్షపాతం లెక్కలు తీసుకుంటే దాదాపు సగం జిల్లాల పైగా చాలా తీవ్రమైనటువంటి లోటు వర్షపాతం కనిపిస్తోంది. కేవలం ఒకే ఒక్క జిల్లాలో ఎక్సెస్ ఉంది. దాదాపుగా 10 జిల్లాల వరకు సాధారణ వర్షపాతం నమోదైంది. ఈసారి ఆశ్చర్యంగా తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఇలాంటి జిల్లాల్లో కూడా లోటు వర్షపాతమే ఇప్పటి వరకు నైరుతి ఋతుపవనాల సీజన్లో మనకు కనిపిస్తుంది. ఈ ఎల్నినో ఎఫెక్ట్తో ఇది మరింత పెరగొచ్చనేటువంటి అభిప్రాయం ఉంది. దాంతో గోదావరి డెల్టాతో పాటుగా రాయలసీమలో తీవ్రమైనటువంటి దుర్భిక్ష ఛాయలు అలముకుంటున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది.